ఓకే గాయస్, ఇప్పుడు మనము అదే టాపిక్ లో అంటే 4.1 లోని పార్ట్ 2కి వద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు అది చదివాక అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ చదివాక మీకు అదే పారాగ్రాఫ్ లో కింద ఆల్ఫాబెటికల్ సింబల్స్ అనే ఒక వర్డింగ్ ఇస్తారు. సో బేసిక్లీ ఆల్ఫాబెటికల్ సింబల్స్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు మీరు సూపర్ మ్యాన్ చూసారా? సూపర్ మ్యాన్ తెలుసు కదా. సూపర్ మ్యాన్ యొక్క ఫోటోలో అతని యొక్క హెడ్ బాడీ మీద ఎస్ అనే ఒక సింబల్ ఉంటుంది, రైట్? ఎస్ అనేది ఒక ఆల్ఫాబెట్, బట్ మనం ఎస్ ని ఎలా తీసుకుంటాం? సింబల్ లా తీసుకుంటాం. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాట్మ్యాన్ ఉంది అనుకోండి, బ్యాట్మ్యాన్ కి ఇలా ఉంటది, లైక్ బ్యాట్ సింబల్ ఉంటది, ఇట్లా ఇలా ఒక బ్యాట్ సింబల్ ఉంటుంది. సూపర్ మ్యాన్ కి ఇలా ఎస్ సింబల్ ఉంటుంది. సో ఎస్ అనేది ఒక సింబల్ అండ్ ఒక ఆల్ఫాబెట్. సో అలానే మన జెనెటిక్స్ లో కూడా ఎస్ అనే ఒక సింబల్ అండ్ ఆల్ఫాబెట్, సారీ, జెనెటిక్స్ లో కూడా జీన్స్ కి సంబంధించిన సింబల్స్ అండ్ ఫార్మ్స్ ని మనం రాసుకుంటాం. ఓకేనా? అవి కూడా ఆల్ఫాబెటికల్ ప్యాటర్న్ లో. ఇప్పుడు ఒక్కసారి చూడండి గైస్, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బేసిక్స్కి వెళ్దాం. హైట్ అనేది ఒక క్యారెక్టర్ అని అనుకుంటే హైట్ లో ఏముంటాయి? టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి టాల్, ఇంకోటి డ్రాఫ్నెస్, రైట్? సో ఇది ఒక ఫార్మ్ అండ్ ఇది ఒక ఫార్మ్. హైట్ కి ఎలాగైతే టూ ఫార్మ్స్ ఉన్నాయో, ఇప్పుడు హైట్ అనేది క్యారెక్టర్ అయితే ఇప్పుడు నేను ఏమంటా అంటే క్యారెక్టర్ అనేది ఒక జీన్ కింద తీసుకోండి. సో ఇప్పుడు ఎలాగైతే ఒక క్యారెక్టర్ కి టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉన్నాయో, జీన్ కి కూడా టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉంటాయి. వాటినే మనము అలీస్ అంటాం. సో ఒక అలీ ఇది, ఒక అలీ ఇది. సో ఈ రెండు కలిస్తే టూ ఫార్మ్స్. ఈ టూ ఫార్మ్స్ నే మనము అలీస్ అంటాం. ఈ అలీస్ ఏంటి? జీన్ కి టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ లాగా క్యారెక్టర్ కి ఎలాగైతే టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉన్నాయో, అలాగే జీన్ కి కూడా టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉంటాయి. సో అందుకే మనము క్యారెక్టర్ ని జీన్ అనవచ్చు. ట్రైట్స్ ని మనము ట్రైట్స్ ని మనం ఏమంటామంటే అలీస్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, జీన్ ని మనం క్యారెక్టర్ అనొచ్చు, అలీస్ ని మనము ట్రైట్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హైట్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇది మనము జీన్ ఫామ్ లో చూపించాలి. జీన్ ఫామ్ లో చూపించడానికి మనము హైట్ అనే ఒక క్యారెక్టర్ ని మనం ఏం చేస్తామంటే టీ జీన్ లా రాస్తాం. ఇది టీ జీన్, ఇది క్యాపిటల్ టీ కాదు, ఇది జస్ట్ టీ అండ్ జీన్. అంటే ఇది టీ జీన్ కి రిప్రజెంట్ ఏం చెప్తుంది అంటే హైట్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుందని అర్థం. సో ఫర్ సపోజ్ మీకు టాల్ ఉంది. ఓకేనా? టాల్ అనేది ఇప్పుడు చూడండి, టాల్, డ్రాఫ్. హైట్ లో టూ టూ ట్రేట్స్ ఉంటాయని చెప్పాను కదా, టాల్, డ్రాఫ్. ఇప్పుడు టాల్ అనేది ఒక అలీ, అలీ ఫామ్ అనుకుందాం. డ్రాఫ్ అనేది కూడా ఒక అలీ ఫామ్ అనుకుందాం. అప్పుడు టాల్ అనే అలీ ఫామ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ టీ లా తీసుకుంటారు. అదే మీరు డ్రాఫ్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? స్మాల్ టీ లాగా రిప్రజెంట్ చేస్తారు. అంటే దీనికి అర్థం ఏంటంటే గాయస్, జీన్ అనే దాంట్లో టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ జీన్ ని మనము టీ జీన్ లా రిప్రజెంట్ చేస్తాను. ఈ టీ జీన్ లో మీకు టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉంటాయి, వాటిని అలీస్ అంటాం. ఆ అలీలో ఫస్ట్ అలీని టాల్ అనే దాన్ని తీసుకుంటే టాల్ అనే ట్రైట్ ని మనం క్యాపిటల్ టీ లా చూసుకుంటాం. డ్రాఫ్ అనే దాన్ని ఒకవేళ అలీ కింద తీసుకుంటే దాన్ని స్మాల్ టీ కింద తీసుకుంటాం. అంతే గైస్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తా, ఇంకా ఈజీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదే పాయింట్స్ ని ఇక్కడ మళ్ళీ రాసాము ఇంకా డీటెయిల్ గా. సో టీ అనే ఒక జీన్ ఉంది, ఇది క్యారెక్టర్ కింద తీసుకున్నా. సో టీ జీన్ లో టూ ఆల్టర్నేట్ అలీస్ ఉంటాయి అని చెప్పాను కదా. అలీ ఒకటి, ఇది ఒక అలీ. ఈ అలీ ఫస్ట్ అలీ వచ్చేసి క్యాపిటల్ టీ అనుకున్నాం. సెకండ్ అలీ వచ్చేసి స్మాల్ టీ అనుకున్నాం. ఇది క్యాపిటల్, ఇది స్మాల్. అయితే ఇవేంటి? ఇవి అలీస్. ఇవి ఈ రెండు అలీస్ దేనికి సంబంధించిన? టీ జీన్ కి. టీ జీన్ సంబంధించింది ఏంటి? టీ అనేది ఒక క్యారెక్టర్, అంటే ఈ జీన్ అనేది ఒక క్యారెక్టర్. ఇది ఏ జీన్ కి సంబంధించింది? హైట్ జీన్ కి. హైట్ లో ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి టాల్ ఉంటుంది, ఒకటి డ్రాఫ్ ఉంటుంది. సో టాల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? క్యాపిటల్ టీ అనే అలీ ఫామ్ తో రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ స్మాల్ టీ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారు? డ్రాఫ్ సంబంధించిన దానికి రిప్రజెంట్ చేస్తారు. బట్ ఇప్పుడు మనం అది రిప్రజెంట్ చేస్తారా చేయదని ఇప్పుడు చెప్పకూడదు, అది తర్వాత చెప్దాం. కానీ ఇప్పటి వరకు అయితే మనం ఒకటి అర్థం చేసుకుందాం. క్యాపిటల్ టీ అనేది అలీ, స్మాల్ టీ అనేది కూడా ఒక అలీ. ఈ అలీని మనం ట్రైట్ అనొచ్చు, ఈ అలీని కూడా మనం ట్రైట్ అనొచ్చు. సో ట్రైట్స్ అనేవి అలీకుండా కన్సిడర్ చేసుకున్నాం. ఈ స్టోరీ అర్థమైతే ఇప్పుడు నేను మీకు ఇంకొక స్టోరీ చెప్తా చూడండి. ఇప్పుడు మన ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. ఫాదర్ నుంచి ఒక అలీ వస్తుంది, మదర్ నుంచి ఒక అలీ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఓకే? వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు పుడితే, ఒక సన్ పుడితే, ఇతని దాంట్లో రెండు అలీస్ ఉంటాయి. ఈ రెండు అలీస్ ఎలా వచ్చినాయి? ఒకటి మదర్ నుంచి వచ్చింది, ఇంకోటి ఫాదర్ నుంచి వచ్చింది. సో సన్ యొక్క టూ అలీస్ అనేవి ఫాదర్ అండ్ మదర్ నుంచి వస్తాయి అని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మన బాడీలో ఖచ్చితంగా టూ అలీస్ ఉంటాయి. ఒక అలీ వచ్చేసి ఫాదర్ నుంచి, ఒక అలీ వచ్చేసి మదర్ నుంచి వస్తుంది.
అలానే ప్లాంట్స్ లో కూడా అదే జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇదొక ప్లాంట్ ఇదొక ప్లాంట్, వీళ్ళిద్దరు కలిస్తే ఒక పిల్లోడు పుట్టారు, వాడిని ఆఫ్ స్ప్రింగ్ అందాం. ఇప్పుడు వీని నుంచి ఒక అలి, వీని నుంచి ఒక అలి, అప్పుడు ఈ ఆఫ్ స్ప్రింగ్ ఏముంటాయి, రెండు అలీస్ ఉంటాయి. ఈ అలీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్ నుంచి, ఈ పేరెంట్ ప్లాంట్ ఈ పేరెంట్ ప్లాంట్, వీని మదర్ అనుకుంటే వీని ఫాదర్ అనుకుందాం, ఈ రెండు ప్లాంట్స్ నుంచి వచ్చాయి అని అర్థం. సో ఇది గైస్, సో మొత్తానికి ఈ స్లైడ్ లో మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఒక మనిషిలో టూ అలీస్ ఉంటాయి, అవి పేరెంట్స్ నుంచి వస్తాయి ఒక్కొక్కటి అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ ఉంది, ప్లాంట్ లో టూ అలీస్ ఉన్నాయి. ఈ టూ అలీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి, హైట్ అనేది ఉంది. ఓకేనా? హైట్ అనేది ఒక టీ జీన్ అన్నాను. ఈ టీ జీన్ ఎలా ఉంటది, ఒకటి క్యాపిటల్ టీ ఇంకోటి స్మాల్ టీ ఫామ్ లో ఉంటది, అంతేనా? ఒకటి క్యాపిటల్ టీ ఇంకోటి స్మాల్ టీ, అంటే జీన్ అనేది టూ ఆల్టర్నేట్ ఫార్మ్స్ లో ఉంటుందని చెప్పా కదా, ఒకటి క్యాపిటల్ టీ ఒకటి స్మాల్ టీ. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఒక ప్లాంట్ సెల్ లో కానీ ఒక మనిషి సెల్ లో కానీ టూ అలీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ అలీస్ పేరెంట్స్ నుంచి వస్తాయి అన్న. సో ఇప్పుడు ఈ రెండు రకాల అలీస్ ఎలాంటి కాంబినేషన్ లో ఉంటాయంటే, ఒక మనిషి దాంట్లో కానీ ఒక ప్లాంట్ దాంట్లో కానీ క్యాపిటల్ టీ ఉండొచ్చు ఒక ప్లాంట్ సెల్ లో, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు ఒక ప్లాంట్ సెల్ లో, స్మాల్ టీ కూడా ఉండొచ్చు ఒక ప్లాంట్ సెల్ లో. ఈ మూడు దేనికి సంబంధించినవి, ఒక జీన్ కి సంబంధించినవి. దేనికి సంబంధించిన జీన్, హైట్ అనే జీన్ కి సంబంధించినవి. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, టీ జీన్ అనుకోవచ్చు. ఒక టీ జీన్ అనేది ఒక ప్లాంట్ లో కానీ ఒక అనిమల్ లో కానీ ఈ కాంబినేషన్ లో ఉంటది. ఓకేనా? రైట్. ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ లో ఈ కాంబినేషన్ లో అలీస్ ఉన్నాయి అనుకోండి, క్యాపిటల్ టీ, అప్పుడు ఆ ప్లాంట్ టాల్ గా ఉంటది. ఒకవేళ ఇంకొక ప్లాంట్ లో ఇంకొక చెట్టులో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది అనుకోండి, తన సెల్ లో తన బాడీలో, అప్పుడు ఆ చెట్టు టాల్ గా ఉంటది. ఒకవేళ ఫర్ సపోజ్ ఇంకొక చెట్టు ఉంది అనుకోండి, దాంట్లో స్మాల్ టీ ఉంది అనుకోండి ఆ చెట్టులో, అప్పుడు ఆ చెట్టు చిన్నగా ఉంటుంది, అంటే డ్రాఫ్ గా ఉంటుంది. అంటే క్యాపిటల్ టీ ఉంటే టాల్ గా ఉంటుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే టాల్ గా ఉంటుంది, స్మాల్ టీ ఉంటే డ్రాఫ్ గా ఉంటుంది. అంటే ఇలాంటి టూ అలీస్ ఉంటే ఇలా, ఇలాంటి టూ అలీస్ ఉన్నా ఇలా, ఇలాంటి అలీస్ ఉంటే ఇలా. సో అది గైస్, మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి, ఇక్కడ ఎన్ని ఎన్ని టాల్ గా ఉన్నాయి, ఒకటి రెండు. సో రెండు టాల్ గా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి, రెండు టాల్ గా. మనం టాల్ గా ఉన్నాయని ఎలా చెప్తాం, మనం బయట నుంచి చూస్తాం. బయట నుంచి చూసేదాన్ని ఫినోటైప్ అంటారు. అంటే ఫిజికల్ గా ఎలా కనిపిస్తున్నాయి, పొరుగ్గా. కానీ లోపలగా చూస్తే ఎలా ఉంది, ఈ టాల్ గా ఉన్న ప్లాంట్ ఎలా ఉంది, క్యాపిటల్ టీ లో ఉంది. ఈ టాల్ గా ఉన్న ప్లాంట్ ఎలా ఉంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ. అంటే ఇది టాల్ గానే ఉంది, ఇది టాల్ గానే ఉంది, కానీ దీని యొక్క జీనోటైప్ అంటే దీని లోపల మాత్రం డిఫరెంట్ గా ఉంది. దీన్నే మనం జీనోటైప్ అంటాం. జీనోటైప్ అంటే లోపల ఎలా ఉంది అనేది, అంటే అలీస్ ఎలా ఉన్నాయి అని అర్థం. సో ఇవి రెండు సేమ్ అలీస్ ఉన్నాయి కాబట్టి, ఇది రెండు సేమ్ అలీస్, ఇవి రెండు డిఫరెంట్ అలీస్, ఇది కూడా రెండు సేమ్ అలీస్. సో రెండు సేమ్ అలీస్ ఉన్నాయి, ఇక్కడ రెండు డిఫరెంట్ అలీస్ ఉన్నాయి, బట్ ఈ రెండు కలిస్తే టాల్ ఇస్తుంది అని అర్థం. సో జీనోటైప్ అంటే అలీస్ ఎలా ఉన్నాయి అని అర్థం. ఫినోటైప్ అంటే ఈ రెండు అలీస్ కలిసి ఏం చూపిస్తున్నాయి అని అర్థం. ఒకవేళ ఈ రెండు కలిస్తే టాల్ అనేది చూపిస్తుంది, ఈ రెండు కలిస్తే కూడా టాల్ చూపిస్తుంది, కానీ ఈ రెండు కలిస్తే డ్రాఫ్ట్ చూపిస్తుంది, అంటే పొట్టిదనం చూపిస్తుంది, షార్ట్ గా ఉంటుంది ప్లాంట్. సో అది గైస్ మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము, రెండు టాల్ ప్లాంట్స్ ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. అంటే జీనోటైప్ ఇలా ఉన్నా అది కాస్త పొరుగ్గా కనిపిస్తుంది. సో జీనోటైప్ డిఫరెంట్ గా ఉన్నా కానీ టాల్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇలాంటి జీనోటైప్ ఉంటే ఇలాంటి ఫినోటైప్ కనిపిస్తుంది అని అర్థం. సో జీనోటైప్ కి ఫినోటైప్ కి ఇంకొక డెఫినేషన్ ఇస్తా చూడండి. 1 సెకండ్ గైస్. యా. సో మామూలుగా క్యాపిటల్ టీ ఉంది అనుకోండి, దీని అవుట్కమ్ అంటే ఇలా ఉన్న ప్లాంట్ బయటికి ఎలా కనిపిస్తుంది, టాల్ గా కనిపిస్తుంది. సో బయటికి ఎలా కనిపిస్తుంది అని చెప్పేదాన్ని ఫినోటైప్ అంటారు. ఫినోటైప్ అంటే అవుట్కమ్, జీనోటైప్ యొక్క, ఇది జీనోటైప్ కదా, ఈ జీనోటైప్ యొక్క అవుట్కమ్ ఎలా ఉంది, టాల్ గా ఉంది, దాన్ని మనము ఫినోటైప్ అంటాం. అదే ఒకవేళ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది అనుకోండి, ఇది కూడా జీనోటైపే. ఈ జీనోటైప్ లో ఎలా ఉంది ప్లాంట్, ఇది కూడా టాల్ గానే ఉంది. సో ఇక్కడ ఏంటి, దీని జీనోటైప్ యొక్క అవుట్కమ్ ఎలా ఉంది, టాల్ గా ఉంది. అవుట్కమ్ ని ఫినోటైప్ అంటారు. ఫినోటైప్ అంటే ఈ రెండు కలిస్తే, ఇది కలిసి ఈ రెండు లేదా ఈ రెండు ఉంటే ఎలా బయటికి కనిపిస్తుంది అని చెప్పేదాన్ని ఫినోటైప్ అంటారు. అది గాయస్. ఓకే గాయస్, ఇప్పుడు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఈ స్లైడ్స్ చూడండి గాయస్, ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఏం చెప్పాను, జీన్ అనేది ఒక క్యారెక్టర్ అనుకుందాం, అలీ అనేది ఒక ట్రేట్ అనుకుందాం అన్న కదా, అనుకున్నాం. సో ఫస్ట్ సపోజ్ ఇది ఒక సెల్, నేను ఏం చెప్పాను, ప్రతి సెల్ లో టూ అలీస్ ఉంటాయి, ఒకటి రెండు. ఇది మన మదర్ నుంచి వస్తుంది, ఇది మన ఫాదర్ నుంచి వస్తుంది. సో ఫర్ సపోజ్ ఇది ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ మీద ఇక్కడ ఒక లొకేషన్, ఇక్కడ ఒక లొకేషన్, ఇది సేమ్ లొకేషన్.
ఈ సేమ్ లొకేషన్ మీద మీకు హైట్ అనే ఒక జీన్ ఉంది, ఓకేనా. హైట్ జీన్ ఇక్కడ ఇక్కడ ఉంది. సో దీని లొకేషన్ అంటారు లేదా లోకస్ అంటారు. నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తా. సో ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఓకేనా. ఈ క్రోమోజోమ్లు ఎలా వచ్చాయి? దీని ఎన్ అనుకోండి, దీని ఎన్ అనుకోండి. మదర్ నుంచి ఒక ఎన్, ఫాదర్ నుంచి ఒక ఎన్, దాని ఈ ఎన్ కలిస్తే 2n. సో ఒక సెల్ లో ఏముంది? ఎన్ కలిస్తే 2n కండిషన్ ఉంది అని అర్థం. అది అయితే ఇక్కడ ఒక వర్డ్ రాశాను చూడండి గాయస్, హోమోలోగస్ క్రోమోజోమ్. హోమోలోగస్ క్రోమోజోమ్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ హైట్ జీన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా హైట్ జీనే ఉంటది. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ హైట్ జీన్ ఉంది, ఇంకో జీన్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది హోమోలోగస్ కాదు. కానీ ఇక్కడ ఇక్కడ సేమ్ సేమ్ లొకేషన్ లో సేమ్ జీన్ ఉంటే, అంటే సేమ్ క్యారెక్టర్ ఉంటే, అదే మనం హోమోలోగస్ క్రోమోజోమ్. సో ఫర్ సపోజ్ ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ హైట్ కాకుండా కలర్ ఉంది అనుకోండి సేమ్ లొకేషన్ మీద, అది రాంగ్. అంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు, ఇది మీ ఫ్రెండ్ ఇల్లు, ఇద్దరు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అనుకోండి, ఇది హోమోలోగస్. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇల్లు ఇక్కడ ఉంది, సో ఇది నాన్ హోమోలోగస్. అంటే ఇద్దరు సిమిలర్ లొకేషన్ లో లేదు, సేమ్ లొకేషన్, మీకు చక్కగా ఆపోజిట్ గా అతని ఇల్లు ఉండాలి, అదే మన హోమోలోగస్ కి అర్థం. సో ఈ లొకేషన్ లో సేమ్ జీన్స్ ఉండాలి అని అర్థం, ఓకేనా. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే గాయస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ దగ్గర ఈ లొకేషన్ దగ్గర ఏముందన్న? హైట్ యొక్క జీన్ ఉందన్న. ఇప్పుడు ఈ జీన్ ని మనం ఏమనొచ్చు? టీ జీన్ అనొచ్చు. ఈ టీ జీన్ ఎలా ఉంటాయి? అలీస్ తో ఉంటాయి. ఇదొక అలీ, ఇదొక అలీ. ఇప్పుడు అలీస్ ఏమన్నాను? టాల్ కేమో క్యాపిటల్ టీ అనుకోండి, అదే మనం డ్రాఫ్ట్ అనుకోండి స్మాల్ టీ అనుకుందాం, ఓకేనా. సో జీన్ అనేది క్యారెక్టర్, అలీ అనేది ట్రేట్ కింద తీసుకున్నాం. సో హైట్ ని మనం టాల్ డ్రాఫ్ట్ లో ఎలా చూస్తాము? టాల్ డ్రాఫ్ట్ అంటే ట్రేట్స్ కదా. సో అలానే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ దాంట్లో, ఈ స్పెసిఫిక్ లొకేషన్ లో మనకి ఐదర్ ఈ లొకేషన్ లో క్యాపిటల్ టీ ఉండొచ్చు, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు. నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను, మీకు అర్థమైంది. ఒక్కసారి ఇది చూడండి. ఫర్ సపోజ్ ఈ క్రోమోజోమ్ దగ్గర స్మాల్ టీ ఉంది, ఈ క్రోమోజోమ్ దగ్గర క్యాపిటల్ టీ ఉంది. ఇందులో ఏదున్నా కానీ, ఈ అలీ ఉన్నా, ఈ అలీ ఉన్నా, ఏ అలీ ఉన్నా, ఈ రెండు అలీస్ ఏం చెప్తున్నాయి? టీజీని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇది హైట్ నే, ఇది హైట్ నే. ఇది ఉంటే పొడుగ్గా ఉంటుంది, ఇది ఉంటే కొంచెం పొట్టిగా ఉంటుంది అని చెప్పాం కదా. ఒకవేళ ఈ రెండు కలిసి ఉంటే టాల్ గా ఉంటది, అది వేరే విషయం. అంటే నేనేం చెప్తున్నా అంటే, క్యాపిటల్ టీ అయినా స్మాల్ టీ అయినా, ఈ రెండు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? హైట్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. హైట్ అంటే టీజీన్, అది మనం రాసింది ఇక్కడ. సో ఇది ఉన్నా, ఇది ఉన్నా, ఈ రెండు టీజీని రిప్రజెంట్ చేస్తాయి. టీజీన్ అనేది హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి హైట్ అనే క్యారెక్టర్ ఇక్కడ ఉంది అని అర్థం చేసుకోవచ్చు, అది. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి గాయస్, కొంచెం డెప్త్ లోకి వెళ్దాం. సో ఫర్ సపోజ్ ఇది ఒక లొకేషన్. ఓ సారీ, మంచి పెన్ తీసుకుంటా, తీసుకున్నా. సో ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇదొక లొకేషన్, ఇదొక లొకేషన్. ఈ లొకేషన్ దగ్గర ఏముంది? టీ జీన్ ఉంది. ఈ లొకేషన్ ని మనం లోకస్ అని కూడా అనొచ్చు. ఫర్ సపోజ్ ఈ లొకేషన్ దగ్గర మనకి క్యాపిటల్ టీ ఉంది అనుకోండి, ఈ కండిషన్ ని మనము హోమోజైగస్ అంటాం. ఈ సెల్, ఒకవేళ ఒక సెల్లులో, అంటే ఇదే సెల్లులో ఫర్ సపోజ్ ఇలా ఉంది అనుకుందాం, స్మాల్ టీ ఉంది అనుకుందాం, ఇదే లొకేషన్ లో, దీన్ని కూడా హోమోజైగసే. హోమో అంటే రెండు సిమిలర్ గా ఉన్నాయని అర్థం. హోమో అంటే సిమిలర్, జైగస్ అంటే ఇవి పిల్లలు, ఓకేనా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ చూడండి గాయస్, క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఇక్కడేమో క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడేమో స్మాల్ టీ ఉంది. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అంటే ఈ రెండు అలీస్ డిఫరెంట్, బట్ ఈ రెండు అలీస్ సేమ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి, హైట్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో జీన్ సేమే, బట్ అలీస్ డిఫరెంట్. సో అలీస్ డిఫరెంట్ గా ఉన్నాయి సేమ్ లొకేషన్ లో, అంటే దాన్ని హెట్రోజైగస్ అంటారు. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ అని అర్థం దీనికి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇవి సెల్ గైస్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఈ సెల్ నెక్స్ట్ ఏం ఫామ్ చేస్తారు? ఈ గ్యామెట్ ని ఫామ్ చేస్తారని అర్థం. అందుకే అంటే రాసాం. ఇవన్నీ ఎన్సీఆర్టీలో లేవు, బట్ కొంచెం యాడ్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఈజీ ఉంటుందని మనకి. ఓకే, ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు మనం ఒకసారి ట్రూ బ్రీడింగ్ కాన్సెప్ట్ గుర్తుందా మీకు? గుర్తుంటే ఇప్పుడు నేను ఒకటి రాస్తాను చూడండి. ఫస్ట్ ట్రూ బ్రీడింగ్ అంటే ఏం చెప్పాను? ఏదైనా ఒక ప్లాంట్ ఫస్ట్ సపోజ్ టాల్ గా ఉందనుకోండి, ట్రూ బ్రీడింగ్ కండిషన్, దాంట్లో ఎలాంటి కండిషన్ ఉంటుంది అంటే, టాల్ గా ఉన్న దాంట్లో క్యాపిటల్ టీ ఉంటుంది. దీనే హోమోజైగస్ కండిషన్ అర్థం. అదే ఒకవేళ మీకు ట్రూ బ్రీడ్ డ్రాప్ ప్లాంట్ ఉందనుకోండి, ఇక్కడ మనకి స్మాల్ టీ ఉందని అర్థం. సో ట్రూ బ్రీడ్ అంటే ఏంటి? బేసిక్ గా స్పెసిఫిక్ ప్లాంట్ అనేది హోమోజైగస్ కండిషన్ లో ఉందని అర్థం. అలాగని డ్రాప్ ప్లాంట్ ట్రూ బ్రీడ్ నుంచి వచ్చిందంటే అది కూడా స్మాల్ టీ కండిషన్ లో ఉందని అర్థం, ఓకేనా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ట్రూ బ్రీడింగ్ డెఫినేషన్ అది. సో ట్రూ బ్రీడ్ టాల్ ప్లాంట్ ని, ట్రూ బ్రీడ్ డ్రాప్ ప్లాంట్ ని మనం క్రాస్ చేసినాం. అంటే క్యాపిటల్ టీని స్మాల్ టీని క్రాస్ చేసినాం.
సో మదర్ నుంచి క్యాపిటల్ టీ వస్తుంది, ఫాదర్ నుంచి స్మాల్ టీ వస్తుంది అని అర్థం. సో ఇదే దాన్ని నేను సెల్ లోపల ఎలా ఉంటారో డయాగ్రామాటిక్ గా వేసి చూపించాను చూడండి. ఫస్ట్ సపోజ్ ఇది మన మదర్ యొక్క సెల్, ఇది మన ఫాదర్ యొక్క సెల్. మదర్ యొక్క సెల్ ఇక్కడ ఒక క్రోమోజోమ్, ఇక్కడ ఒక క్రోమోజోమ్ ఉంటది. సో ఇదే క్రోమోజోమ్ దగ్గర ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటది, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటది. ఇలానే ఇక్కడ స్మాల్ టీ ఉంటది, ఇక్కడ స్మాల్ టీ ఉంటది. ఉందా? ఉంది. సో ఇది ఎన్, ఇది ఎన్, ఇది ఎన్, ఇది ఎన్. ఎన్ పక్కకు వదిలేనారు, అందు వదిలేంది. సో వీళ్ళు రీప్రొడక్షన్ లోకి వెళ్ళారు. రీప్రొడక్షన్ లో స్పెసిఫిక్ గా మియోసిస్ అనే ప్రాసెస్ లోకి వెళ్ళారు. మియోసిస్ కి వెళ్ళినప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతుంది, దాన్నే మనము సెగ్రిగేషన్ అంటాం లేదా సెగ్రిగేట్ అంటాం. సెగ్రిగేట్ లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మదర్ యొక్క సెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తారు గైస్. ఒక సెల్ నుంచి 2 గ్యామెట్స్ వస్తాయి. అయితే గ్యామెట్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఈ సెల్ మధ్యలో నుంచి ఇలా చక్కగా ఒక గీత గీయండి. ఇలా ఒక గీత గీసారు అనుకోండి, ఇది సపరేట్ అయింది, ఇది సపరేట్ అయింది. సో అలా ఇదొక గ్యామెట్ అయింది, అలా ఇదొక గ్యామెట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ క్రోమోజోమ్ ఉందో అదే ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఏ క్రోమోజోమ్ ఉందో అదే ఇక్కడ క్రోమోజోమ్కి వచ్చింది. సో ఇలా ఈ రెండు సెల్స్ ఒక సెల్ నుంచి డివైడ్ అయ్యి వస్తున్నాయి, అంటే సెగ్రిగేట్ అయ్యి వస్తున్నాయి. ఇప్పుడు సెగ్రిగేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ అలీకి మధ్యలో జరుగుతుంది. సో సెగ్రిగేషన్ అనేది ఏంటంటే ఒకటే జీన్ మధ్యలో, అంటే హైట్ అనే ఒక జీన్ మధ్యలో రెండు అలీస్ కి మధ్యలో జరుగుతుంది, క్యాపిటల్ టీ. అలానే ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు ఇదే మన ఫాదర్ యొక్క సెల్. ఇప్పుడు ఈయన సెల్ నుంచి కూడా మధ్యలో ఒక కట్ చేయండి ఇలా. సో ఇదొక గ్యామెట్ ఫామ్ అవుతుంది, ఇదొక గ్యామెట్ ఫామ్ అవుతుంది. సో ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్. సో ఈ గ్యామెట్ లో కూడా స్మాల్ టీ ఉంది, ఈ గ్యామెట్ లో కూడా స్మాల్ టీ ఉంది. అది మనకు సంబంధం లేదు, అది వేరే విషయం. బట్ నేనేం చెప్తున్నా అంటే రెండు అలీస్ కి మధ్యలో సపరేషన్ వస్తే దాన్ని సెగ్రిగేషన్ అంటారు. ఇక్కడ కూడా రెండు అలీస్ కి మధ్యలో సపరేషన్ వచ్చింది, ఇక్కడ కూడా రెండు అలీస్ కి మధ్యలో సపరేషన్ వచ్చింది. దానివల్ల రెండు గ్యామెట్స్ ఇక్కడ, దీని వల్ల కూడా ఇక్కడ రెండు గ్యామెట్స్ వచ్చినాయి. దీన్నే సెగ్రిగేషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు వీటిని 1, 2, 3, 4 ఇవన్నిటిని మనము గ్యామెట్స్ అంటాం. ఇది గ్యామెట్స్ గైస్. ఓకేనా? యా. ఇప్పుడు ఏం చదువుతారో చెప్తాను చూడండి గ్యామెట్స్ వచ్చాక. వెల్ గైస్, ఇప్పుడు ఒకసారి ఇది చూడండి గైస్. ఇప్పుడున్న ఈ గ్యామెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 గ్యామెట్స్ ఇక్కడ రాశాను. 1, 2, 3, 4. ఇప్పుడు ఈ గ్యామెట్స్ ని నేను ఈ మదర్ గ్యామెట్స్ ని ఫాదర్ గ్యామెట్స్ తో కలుపుతాను. అంటే వీళ్ళు వీనితో కలుస్తారు, వీరు వీనితో కలుస్తారు, వీరు వీనితో కలుస్తారు, వీరు వీనితో కలుస్తారు. ఇలా ఈ కలిసేదాన్నే మనము పాసిబుల్ అంటాం. అంటే వీరు వీనితో కలవచ్చు లేదా వీరు వీనితో కలవచ్చు. ఒక నిమిషం ఆగండి, నేను మంచిగా పెన్ తీసుకుంటాను. మ్యాజిక్ పెన్ తీసుకుంటాను, వానిషింగ్ పెన్. ఫస్ట్ సపోజ్ గాయస్, ఇప్పుడు ఇది ఒక క్యాపిటల్ టీ ఉంది. ఓకేనా? వీడు ఈ క్రోమోసోమ్ అనే ఇతను ఇక్కడ, ఇది మదర్ కదా, మదర్ నుంచి వచ్చిన ఈ టీ క్రోమోసోము ఈ ఫాదర్ నుంచి వచ్చి ఇతనితో కలవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ ఇతను కలిసారు అనుకోండి, అప్పుడు ఏమైంది? ఇది వస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. ఒకవేళ ఇతను దీంతో కలిసారు అనుకోండి, అప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది, సేమ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. లేదా ఇతనితో కలిసారు అనుకోండి, మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది ఇక్కడ. ఇతను క్యాపిటల్ టీ ఇక్కడ ఉన్న స్మాల్ టీతో కలిసారు అనుకోండి, మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. సో అదే దాన్ని ఇలా రాశాను. ఇక్కడ నుంచి ఇతనితో కలుస్తున్నారు. ఇక్కడ మదర్ నుంచి మదర్ యొక్క క్యాపిటల్ టీ ఫాదర్ యొక్క స్మాల్ టీ తోటి కలుస్తున్నారు. కలిసినప్పుడు ఏమొస్తుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. అలానే ఇలా ఇక్కడ నుంచి ఇలా సంథింగ్, ఇలా మొత్తం 4 వచ్చాయి. సో వీటిని మనం పాసిబుల్స్ అంటాం. ఇది నేను నెక్స్ట్ డయాగ్రామ్ చూపిస్తాను, మంచిగా నీట్ గా ఉంటుంది, ఇది వదిలేయండి. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇతన్ని కలిసే ఛాన్సెస్ 50%, ఇతను కలిసే ఛాన్సెస్ 50%. ఆ ఛాన్సెస్ కూడా వదిలేయండి. ఇతన్ని కలుస్తారు, ఇతను కూడా ఇతన్ని కలుస్తారు. అంటే ఈ అలీని కలుస్తారు. అంటే ఈ అలీ ఏదైతే ఉందో దీన్ని కూడా కలుస్తుంది, దీన్ని కూడా కలుస్తుంది, ఈక్వల్ గా కలుస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి కూడా అంతే. సో దీనే మనం పాసిబుల్ కాంబినేషన్స్ అంటాం. వీళ్ళతో కలిస్తే మనకి ఏమొస్తుంది? అందరు ఎలా ఉన్నారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్ లో ఉన్నారు. సో ఈ జనరేషన్ ఇప్పుడు ఇదేంటి? క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఈ గ్యామెట్స్ కలిస్తే ఏమవుతారంటే పిల్లలు పుడతారు. సో వీరొక పిల్లోడు, వీరొక పిల్లోడు, మొత్తం 4 పిల్లలు పుట్టారు. 4 పిల్లలు అందరినీ మనం F1 జనరేషన్ అనుకుందాం. సో F1 జనరేషన్ లో నలుగురు అందరు ఎలా ఉన్నారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో పిల్లలు అందరు ఎలా ఉన్నారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇది మీకు అర్థమైందా? అది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ట్రూ బ్రీడింగ్ ఉంది కదా, ట్రూ బ్రీడింగ్ అనే దాంట్లో టాల్ ప్లాంట్ ని తీసుకుంటే దానిలో క్యాపిటల్ టీ ఉంటుంది. అలానే డ్రాఫ్ట్ ప్లాంట్ ని తీసుకుంటే స్మాల్ టీ ఉంటుంది.
ఇప్పుడు మదర్ ని ఫాదర్ ని క్రాస్ చేసేటప్పుడు ఎలా ఉన్నాయి ఈ క్యాపిటల్ టీ ఇక్కడ ఒక క్రోమోజోమ్ మీద ఒక క్యాపిటల్ టీ, ఇక్కడ ఒక క్రోమోజోమ్ మీద క్యాపిటల్ టీ, ఇక్కడ ఒక స్మాల్ టీ మీద, ఇక్కడ ఒక స్మాల్ టీ మీద. వీళ్ళు రీప్రొడక్షన్ కి వెళ్ళారు, మియోసిస్ కి వెళ్ళారు, సెగ్రిగేట్ అయ్యారు. సెగ్రిగేషన్ అలీస్ మధ్యలో అయ్యింది. అయిన తర్వాత గ్యామెట్స్ వచ్చాయి. ఈ గ్యామెట్స్ ఇలా ఇలా దీంతో కలిసి మొత్తం నలుగురు పిల్లలు పుట్టారు. నలుగురు పిల్లలకి కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ మాత్రమే ఉంది. దీన్ని మనం F1 జనరేషన్ అనొచ్చు. ఓకేనా? సో దెన్ మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు చూడండి గాయస్, ఈ డయాగ్రామ్ లో చూడండి, రబ్ చేస్తాను. 1 సెకండ్. రబ్బర్ రబ్బర్ రబ్బర్, ఇక్కడ ఉంది రబ్బర్. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ పెన్ తీసుకుందాం. వానిషింగ్ పెన్. ఓకే, ఇప్పుడు సేమ్ మళ్ళీ గ్యామెట్స్ ఇంకొకసారి రాసినాయి. ఈసారి నీట్ గా మీకు చూపిస్తాను. అది ఒక అలా కూడా మీకు పిల్లలు పుడతారు, ఇలా కూడా మీకు పిల్లలు పుడతారు. అంటే పాసిబిలిటీస్ ఇలా కూడా పిల్లలు పుట్టనీకి చూపించచ్చు. ఎలా పుడుతున్నారు అనేది చూపించనీకి ఇది ఒక టైప్, అదొక టైప్. ఫస్ట్ టైప్ వేరు, సెకండ్ టైప్ వేరు. ఇప్పుడు సెకండ్ టైప్ చూడండి. ఇప్పుడు ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? మదర్ నుంచి. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫాదర్ నుంచి. సో మదర్ నుంచి వచ్చిన గ్యామెట్స్ ఇగో ఇక్కడ మదర్ పెట్టాను, వాళ్ళ గ్యామెట్స్ ఇక్కడ రాశాను. ఇక్కడ ఫాదర్ ఉంది కదా, ఫాదర్ ఇక్కడ పెట్టాను, వీళ్ళ గ్యామెట్స్ ఇక్కడ రాశాను. సో స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. ఇలా వీళ్ళవి ఇక్కడ రాశాను, వీళ్ళవి ఇక్కడ రాశాను. ఇవి అయిపోయినాయిగా. ఈ గ్యామెట్స్ రాశానా పైన, ఇక్కడ గ్యామెట్స్ రాశాను, ఇక్కడ గ్యామెట్స్ రాశానా, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, ఒకవేళ ఇక్కడ నుంచి స్మాల్ టీ, ఇక్కడ నుంచి క్యాపిటల్ టీ కలిశారనుకోండి, ఈ టైప్ ఆఫ్ పిల్లోడు పుడతాడు. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక స్మాల్ టీ, ఇక్కడ నుంచి ఒక క్యాపిటల్ టీ కలిశారనుకోండి, ఇక్కడ ఒక పిల్లోడు పుడతారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇది ఎవరు? ఇది ఫాదర్. ఫాదర్ నుంచి ఇప్పుడు ఇది ఫాదరే కదా, ఈ సింబల్ కి అర్థం ఫాదర్ అని అర్థం, మేల్ అని అర్థం. సో మేల్ యొక్క స్మాల్ టీ ఫీమేల్ యొక్క క్యాపిటల్ టీతో కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇలాంటి పిల్లోడు ఒకటి పుడతాడు. అలానే సేమ్ మేల్ యొక్క స్మాల్ టీ ఫీమేల్ యొక్క ఇంకొక క్యాపిటల్ టీతో కలిస్తే కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏ పుడతారు. అలానే ఈ కండిషన్ కూడా, ఇక్కడ ఉన్న స్మాల్ టీ ఇక్కడ ఉన్న క్యాపిటల్ టీతో కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడ ఉన్న స్మాల్ టీ ఇక్కడ ఉన్న క్యాపిటల్ టీతో కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ. మొత్తం ఎంతమంది పిల్లలు పుట్టారు? 1 2 3 4, నలుగురు పిల్లలు పుట్టారు. అంటే ఈ గ్యామెట్స్ కి, ఈ రెండు గ్యామెట్స్ కి, ఈ టైప్ ఆఫ్ గ్యామెట్స్ కి మనకి ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. అది కూడా నలుగురు పుట్టారు. నలుగురు ఎలా ఉన్నారయ్యా? నలుగురు అందరికి ఒకటే టైప్, క్యాపిటల్ టీ స్మాల్ టీ. నేను ఇంతకు ముందే చెప్పాను, క్యాపిటల్ టీ స్మాల్ టీ లేకపోతే స్మాల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ లేకపోతే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇవన్నీ ఏంటి? జీనో టైప్ అని చెప్పాను. గుర్తుందో లేదో, మేబీ అది వదిలేయండి. బట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో వీళ్ళందరూ జైగోట్స్ అంటారు, ఈ పిల్లలందరినీ, లేదా ఆస్ప్రింగ్స్ అంటారు. F1 ఇది వచ్చేసి F1 జనరేషన్. పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్, పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తారు F1. F1 నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తారు F2. ఓకేనా? సో ఇప్పుడు ఇది F1. ఈ F1 జనరేషన్ లో పిల్లలందరూ ఎలా ఉన్నారు? నలుగురు పిల్లలు పుట్టారు. ప్రతి ఒక్క పిల్లోని యొక్క జీనోటైప్ ఎలా ఉంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే వారు బయటికి ఎలా కనిపిస్తారు? అపీరియన్స్ గుర్తుందా? ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్ మధ్యలో ఇక్కడ చూడండి. సో ఒకవేళ అది క్యాపిటల్ టీ ఉంటే పొరుగ్గా ఉంటుందని చెప్పిన, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే టాల్ గా ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు మీకు అర్థమైందా? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నా కూడా టాల్ గానే ఉంటారు. సో ఈ లెక్కలో మనం చూస్తే మనకు వచ్చిన డయాగ్రామ్ లో, అంటే మనకు వచ్చిన ఈ బొమ్మలో, ఈ స్క్వేర్ లో అన్ని ఎలా ఉన్నాయి? క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో దీనికి అర్థం ఏంటి? అందరు ఎలా ఉంటారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న వాళ్ళు అందరూ పొరుగ్గానే ఉంటారు. సో F1 జనరేషన్ లో నలుగురు పుడితే ఆ నలుగురు అందరు ఎలా ఉన్నారు? పొరుగ్గా ఉన్నారని అర్థం. ఎందుకు పొరుగ్గా ఉన్నారు అని అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఎందుకు పొరుగ్గానే ఉండాలి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే, అది నేను నీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇప్పటి వరకు అర్థమైంది కదా. సో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు పొరుగ్గా ఉన్నారు. ఓకే, నౌ మీకు మెండెల్ క్రాస్ గుర్తుందా? మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే థియరీ. ఈ క్లాస్ కన్నా ముందు నేను థియరీ చెప్పాను చూడండి, ఆ థియరీ క్లాస్ లోనే ఇది ఉంటది. మోనోహైబ్రిడ్ క్రాస్ లో మనం ఏం చేస్తాం? ఒక పేరెంట్ తీసుకున్నాము, టాల్ ని డ్రాఫ్ ని క్రాస్ చేస్తే టాల్ ప్లాంట్స్ వచ్చారు. ఎవరు? F1 లో. ఇదే F1 ని మళ్ళీ ఏం చేసినాము? సెల్ఫ్ క్రాస్ చేస్తాం. సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏమైంది? F2 వచ్చింది. F2 ఎలా ఉంది? F2 లో ముగ్గురు టాల్, ఒకళ్ళు డ్రాఫ్. ఇక్కడ చూడండి గాయస్, నేను ఒకటి చెప్పాను. ఈ టాల్ ప్లాంట్ కానీ, ఈ డ్రాఫ్ ప్లాంట్ కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మెండల్ అంకుల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ట్రూ బ్రీడింగ్ ప్రాసెస్ ద్వారా తీసుకొచ్చారు, రైట్? ట్రూ బ్రీడింగ్ నుంచి టాల్ ప్లాంట్ ని తీసుకొచ్చారు అండ్ డ్రాఫ్ ప్లాంట్ ని తీసుకొచ్చారు. సో నేను నీకు ఏం చెప్పాను? టాల్ ప్లాంట్ అనేది ట్రూ బ్రీడింగ్ వల్ల వస్తే టాల్ ప్లాంట్ యొక్క జీనోటైప్ ఎలా ఉంటుంది? హోమోజైగస్ కండిషన్ లో ఉంటుంది, అంటే క్యాపిటల్ టీ. అలానే డ్రాఫ్ ప్లాంట్ కూడా ట్రూ బ్రీడింగ్ వల్లనే వచ్చింది కాబట్టి దీని యొక్క జీనోటైప్ ఎలా ఉంటుంది? స్మాల్ టీ.
సో ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే మెండల్ అంకుల్ ఎలాంటి క్రాస్ చేశారు? క్యాపిటల్ టీని స్మాల్ టీతో క్రాస్ చేస్తారు. క్యాపిటల్ టీ అంటే టాల్ ప్లాంట్, డ్రాప్ ప్లాంట్ అంటే స్మాల్ టీ. ఓకేనా? సో క్యాపిటల్ టీని స్మాల్ టీతో క్రాస్ చేస్తే పిల్లలు F1 లో ఎలా పుట్టారంటే అందరూ టాల్ గా పుట్టారు అని చెప్పారు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దండి. ఇక్కడ వరకు అర్థమైందా? యా, ఇది చూడండి. సో ట్రూ బ్రీడింగ్ ప్రాసెస్ లో టాల్ ప్లాంట్ ని ఇలా ఉంటది, డ్రాప్ ప్లాంట్ ఇలా ఉంటది. ఇది మెండల్ అంకుల్ తీసుకున్నారు. తీసుకున్నాక F1 జనరేషన్ వచ్చింది. వీళ్ళు పేరెంట్స్. ఓకేనా? సో వీళ్ళు పేరెంట్స్, ఇది F1 జనరేషన్ వచ్చింది. F1 లో ఎలా ఉన్నారు? ఈ హోమోజైగస్ ని క్రాస్ చేస్తే మనకు అందరు ఏమొచ్చారు ఇంతకు ముందు? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఆల్ ఇలా వచ్చారుగా అందరూ. ఇప్పుడు మెండల్ అంకుల్ క్రాస్ చేసినప్పుడు ఏమైంది? టాల్ డ్రాప్ క్రాస్ చేస్తే అందరు ఎలా వచ్చారు? టాల్ గా వచ్చారు. అది F1 లో. సేమ్ యాస్టీస్ మనకి కూడా హోమోజైగస్ ట్రూ బ్రీడింగ్ క్రాస్ చేస్తే అందరూ ఎలా వచ్చారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో ఇప్పుడు ఇదే లాజిక్. ఈ లాజిక్ ఏం చెప్తున్నారంటే మెండల్ చేస్తే టాల్ డ్రాప్ తో మెండల్ క్రాస్ చేస్తే అన్ని ప్లాంట్స్ ఎలా ఉన్నాయంట? టాల్ గా ఉన్నాయని చెప్పారు. అలానే ఇప్పుడు నేను మీకు జీనోటైప్ తీసుకొని క్రాస్ చేపిస్తే క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ తీసుకొని క్రాస్ చేస్తే అందరు ఎలా ఉన్నారు? అందరికి ఎలాంటి కండిషన్ వచ్చింది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో ఇక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ అందరు టాల్ గానే ఉన్నారు, అందరికి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? టాల్ గా ఉన్న F1 జనరేషన్ లో ఏవైతే వచ్చినాయో ఈ F1 జనరేషన్ లో అందరూ టాల్ గా ఉంటే ఆ అందరికి ఏ కండిషన్ ఉంది? ఏ టైప్ ఆఫ్ జీనో టైప్ ఉంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందని నిర్ధారణ చేసుకున్నాం. ఇది గైస్. సో ఇది మొత్తం ఈ సినిమాకి అర్థం. సో ఇప్పుడు ఎఫ్ వన్ లో ఎఫ్ వన్ లో ఎలాంటి జీనోటైప్ ఉంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీని మళ్ళీ నేను సెల్ఫ్ క్రాస్ చేస్తున్నా. సెల్ఫ్ క్రాస్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి, నీట్ గా రాస్తాను. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది F1 లో వచ్చింది. దీన్ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తున్నా. సెల్ఫ్ క్రాస్ అంటే ఇదే గ్యామెట్ ని మళ్ళీ అదే గ్యామెట్ తో క్రాస్ చేయడం అని అర్థం. సో ఇలా రాసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ గ్యామెట్స్ ని నేను ఇక్కడ రాసుకుంటాను, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు ఈ గ్యామెట్స్ ని ఇక్కడ రాసుకుంటాను, క్యాపిటల్ టీ స్మాల్ టీ పైన. సో వీళ్ళిద్దరు కలిస్తే క్యాపిటల్ టీ. ఒకవేళ ఈ క్యాపిటల్ టీ ఈ స్మాల్ టీ కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఒకవేళ ఈ స్మాల్ టీ ఈ క్యాపిటల్ టీ కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఒకవేళ ఈ స్మాల్ టీ కలిస్తే స్మాల్ టీ. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మొత్తం మనకి ఎంతమంది పిల్లలు పుట్టారు? మళ్ళీ ఇక్కడ నలుగురు పుట్టారు. అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ నలుగురు ఎలా ఉన్నారు? ఒకళ్ళు క్యాపిటల్ టీ ఉన్నారు, ఇంకొకరు ఏమో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నారు. ఇలాంటి ఎంతమంది ఉన్నారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు. సో మొత్తం కలిపి రెండు ఉన్నారు. ఆ తర్వాత స్మాల్ టీ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఒక్కళ్ళు ఉన్నారు. ఇది మీకు అర్థమైందా? సో ఇదే దాన్ని నేను నెక్స్ట్ స్లైడ్ లో రాశాను, చూపిస్తా. ఓకే గైస్. సో ఇదే క్యాపిటల్ టీ. ఓకే, ఇది మొత్తం గజిబిజ్ గా ఉంది. ఐ విల్ టేక్ అనదర్ స్లైడ్. నా 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 నో. యా, ఇది ఓకే గైస్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు చేసిన సేమ్ క్రాస్ ని ఇలా మనం డయాగ్రామాటిక్ గా చేసి చూపించాం. సో నేను చెప్పాను కదా, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ స్మాల్ టీ. సో క్యాపిటల్ టీ ఎన్ని వచ్చాయి? ఒక్కటి వచ్చింది. తర్వాత క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని వచ్చాయి? ఒకటి, రెండు, రెండు వచ్చాయి. అండ్ ఇక్కడ స్మాల్ టీ ఎన్ని వచ్చాయి? ఒక్కటి వచ్చింది. సో 1:1, 1:2:1 రేషియోలో వచ్చాయి. అయితే నేను మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఇప్పుడు మళ్ళీ మనం ముందుకెళ్దాం. మెండల్ అంకుల్ చెప్పిన క్రాస్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇది గుర్తుందా? ఫస్ట్ మెండల్ అంకుల్ ఈ పేరెంట్స్ ని క్రాస్ చేసినాక F1 వస్తే F1 అందరు టాల్ ఉన్నారు కదా. ఈ F1 ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తే ఎలా వచ్చిందో చెప్పారు అంకుల్ అందరికి. F1 తర్వాత ఏమొస్తుంది? F2 వస్తుంది. F2 ఎలా ఉందంట? ముగ్గురు టాల్ గా ఉన్నారు, ఒకరు డ్రాప్ గా ఉన్నారు. ఓకేనా? గుర్తుందా? ముగ్గురు టాల్ గా ఉన్నారు, ఒకరు డ్రాప్ గా ఉన్నారు అని చెప్పాను. ఇప్పుడు మనకి ఏమేం గ్యామెట్స్ వచ్చాయి? ఇక్కడ ఈ ఈ దీన్ని క్రాస్ చేస్తే మనకి ఏమేం గ్యామెట్స్ వచ్చాయంటే క్యాపిటల్ టీ ఏమో ఒకటి వచ్చింది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏమో రెండు వచ్చాయి, స్మాల్ టీ ఏమో ఒకటి వచ్చింది. చూడండి గైస్, నేను మీకు ఇంత ముందే చెప్పాను, క్యాపిటల్ టీ ఉంటే ఎలా ఉంటుంది? టాల్ గా ఉంటుందని చెప్పాను. అండ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే ఎలా ఉంటుందని చెప్పాను, ఇది కూడా టాల్ గా ఉంటుందని చెప్పాను. అండ్ స్మాల్ టీ ఉంటే ఎలా ఉంటుంది? ఇది పొట్టిగా ఉంటుంది, డ్రాప్ గా ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఒకటి, రెండు, రెండు చెట్లు, ఈ ఒకటి అండ్ ఇలా రెండు చెట్లు. సో మొత్తం ఎన్ని చెట్లు? మూడు చెట్లు ఎలా ఉన్నాయి? పొరుగ్గా ఉన్నాయి. ఒక చెట్టు ఎలా ఉంది? పొట్టిగా ఉంది. ఇది గైస్. సో ఇక్కడ మూడు చెట్లు పొరుగ్గా ఉన్నాయి, ఒక చెట్టు వచ్చేసి పొట్టిగా ఉంది. వన్ డ్రాఫ్ట్ ప్లాంట్.
సో సేమ్ మెండల్ అంకుల్ చేసిన క్రాస్ ఎలాగైతే ఎఫ్ అని సెల్ఫ్ క్రాస్ చేస్తే మూడు తాళ్ళు ఒక డ్రాప్ ఎలా వచ్చిందో, సేమ్ మనం చేసిన ఎక్స్పెరిమెంట్ లో కూడా అంతే వచ్చింది. సో మూడు తాళ్ళు ఒక డ్రాప్. ఇది గ్యాస్ టోటల్ మనం చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ కి అండ్ అంటే ఆల్ఫాబెటికల్ సింబలైజ్ చేసి చూపించడానికి. సో మొత్తం కలిపి మనం ఏం చేసి చూపించామంటే ఓవరాల్ గా అంటే ఒక డయాగ్రామ్ లో చూపించాలంటే ఇది గైస్. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నామంటే ఒక టాల్ ప్లాంట్ ని తీసుకున్నాం, అది హోమోజైగస్ కండిషన్ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. ఆ తర్వాత ఇంకొక డ్రాప్ ప్లాంట్ ని తీసుకున్నాం స్మాల్ టీ స్మాల్ టీ. వీళ్ళ నుంచి గ్యామెట్స్ వచ్చాయి, ఓకేనా. ఆ గ్యామెట్స్ ఏంటి, యా. సో ఇప్పుడు ఈ గ్యామెట్ క్యాపిటల్ టీ ఇక్కడ రాసుకున్నాం, ఈ క్యాపిటల్ టీ ఇక్కడ రాసుకున్నాం, అలానే ఈ స్మాల్ టీ ఇక్కడ రాసుకున్నాం, ఈ స్మాల్ టీ ఇక్కడ రాసుకున్నాం, వీటిని గ్యామెట్స్. ఆ తర్వాత ఈ గ్యామెట్ ఈ అలి కలిసింది అనుకోండి ఈ టైప్ వస్తుంది, అండ్ ఈ అలి కలిసింది అనుకోండి ఈ టైప్ వస్తుంది, అండ్ ఈ అలి కలిసింది అనుకోండి మనకి ఈ టైప్ వస్తుంది, ఈ అలి కలిస్తే ఈ టైప్ వస్తుంది. ఇంతకుముందు చేసిన క్రాసే అదే ఇక్కడ నేను రాశాను. సో పేరెంట్ వన్ పేరెంట్ టూ తో క్రాస్ చేస్తే అందరిలో ఎలాంటి గ్యామెట్స్ వస్తున్నాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇదేంటి, ఇది F1. ఈ F1 ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏమైంది అంటే క్యాపిటల్ టీని మళ్ళీ ఇంకోసారి క్యాపిటల్ టీ స్మాల్ టీ తోటి క్రాస్ చేస్తాం. అంటే F1 లో ఎలా ఉన్నారండి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నారు కదా. సో ఇప్పుడు F1 లో ఉన్న క్యాపిటల్ టీ స్మాల్ టీని మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ తోటి క్రాస్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమైతుంది, ఈ క్యాపిటల్ టీ ఇక్కడికి వస్తుంది, ఈ స్మాల్ టీ ఇక్కడికి వస్తుంది, ఈ క్యాపిటల్ టీ ఇక్కడికి వస్తుంది, ఈ స్మాల్ టీ ఇక్కడికి వస్తుంది. వీటిని గ్యామెట్స్ ఫార్మేషన్ అంటారు. ఆ తర్వాత ఏమైంది, ఈ రెండు కలిస్తే ఇది, ఈ రెండు కలిస్తే ఇది, ఈ రెండు కలిస్తే ఇది, అండ్ ఈ రెండు కలిస్తే ఇది. సో ఇలా మనకు వస్తుంది. మీకు అర్థమైందా, ఇలా మనకు వస్తుంది ఇది గాయస్. సో ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను దీంట్లో. యా, మంచి పెన్ తీసుకుంటా. అరే, పెన్ రాలేదా, పెన్ తీసుకుందాం. తీసుకున్నా, ఓకే. ఇప్పుడు చూడండి గాయస్, దీన్ని మనము పునెట్ స్క్వేర్స్ అంటాం. ఇది స్క్వేర్ షేప్ లో ఉంది కదా, అందుకే ఇది స్క్వేర్. ఇది ఇచ్చింది పునెట్ అంకులు ఇచ్చారు కాబట్టి అందుకే దీన్ని మనం పునెట్ స్క్వేర్స్ అంటాం. సో ఇది 4.4 ఫిగర్. ఇది ఇచ్చింది బ్రిటిష్ జెనెటిస్ట్ అనే అతను ఇచ్చారు. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కిందికి వస్తారు. అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఇది పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, అండ్ వీళ్ళందరూ ఇదొక జైగోట్, ఇదొక జైగోట్, ఇదొక జైగోట్, ఇదొక జైగోట్. సో మొత్తానికి మీకు 4 జైగోట్స్ వస్తాయి అని చెప్పారు. సో ఇదంతా మీకు పునెట్ స్క్వేర్ నుంచి మనం కనుక్కోవచ్చు. అండ్ ఈ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే మనకి ఇలా పిల్లలు పుడతారని చెప్పారు. సో ఇది ఓవరాల్ గా పునెట్ స్క్వేర్ కి సంబంధించింది. ఇప్పుడు ఈ పునెట్ స్క్వేర్ లో నుంచి మనం కొన్ని పాయింట్స్ రాద్దాం. లైక్ క్యాపిటల్ టీ అనేది, సారీ, ఇప్పుడు ఇందులో ఎంతమంది పుట్టారు, 1 2 3 4, మొత్తం కలిపి ఇక్కడ నలుగురు ఉన్నారు. సో ఈ నలుగురిలో 4ని కింద రాసుకుందాం. ఈ నలుగురిలో క్యాపిటల్ టీ ఎంతమంది ఉన్నారు, ఒక్కరు ఉన్నారు. సో అవుట్ ఆఫ్ ది 4 ఒక్కరు ఉన్నారు. అండ్ అలానే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎంతమంది ఉన్నారు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అవుట్ ఆఫ్ 4 లో ఒకటి ఇక్కడ ఒకరు ఇక్కడ, సో రెండు ఉన్నారు. సో 2/4. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 1/2. అంటే 1/2 అంటే 50% అని అర్థం. అదే 1/4 అంటే దానికి అర్థం 25% అని అర్థం. సేమ్ యాజ్ స్మాల్ టీ తీసుకుందాం. సో స్మాల్ టీ తీసుకోండి. ఇప్పుడు ఈ నలుగురిలో స్మాల్ టీ ఎన్నిసార్లు వచ్చారు, ఒక్కసారి వచ్చారు. సో 1/4 అంటే 25%. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది 25%, ఇది 25%, అండ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ మాత్రం 50%. సో ఇది ఎగ్జాక్ట్ గా 50%. అంటే నలుగురు పుడితే ఖచ్చితంగా 50% మంది ఈ కండిషన్ లో పుడతారు. మిగిలిన వాళ్ళు ఈ కండిషన్ 25% ఇలా పుడతారు, 25% ఇలా పుడతారు అని మనం అర్థం చేసుకున్నాం. ఓకేనా, దీన్నే నేను ఇంకో స్లైడ్ లో రాశాను చూడండి. సో ఇదే గైస్. సో 100% లో 25% క్యాపిటల్ టీ, ఇంకొక 25% స్మాల్ టీ, ఇంకొక 50% వచ్చేసి క్యాపిటల్ టీ స్మాల్ టీ కండిషన్ లో పుట్టారు. ఓకేనా. తరరీ. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి గైస్, దిస్ ఇస్ విల్ బి ద లాస్ట్ అండ్ ఇంతకు మించి ఏముంది. ఇప్పుడు చెప్పండి గైస్, క్యాపిటల్ టీ ఉంటే ఎలా ఉంటారు, టాల్ గా ఉంటారు, రైట్. అండ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే ఎలా ఉంటారు, టాల్ గానే ఉంటారు. అయితే క్యాపిటల్ టీ ఎన్ని వచ్చింది, ఒకటి వచ్చింది. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని వచ్చాయి, రెండు వచ్చాయి. సో 1 2 ఎంతమంది టాల్ గా ఉన్నారు, ముగ్గురు టాల్ గా ఉన్నారు. అలానే స్మాల్ టీ ఉంటే ఎలా ఉంటారు, పొట్టిగా ఉంటారు. సో ఇది ఒకరు డ్రాప్ గా ఉన్నారు.
అయితే ఇప్పుడు జీనోటైపిక్ రేషియో ఫినోటైపిక్ రేషియో అంటారు. జీనోటైపిక్ రేషియోకి ఫినోటైపిక్ రేషియో అంటే 3:1, అంటే ముగ్గురు తాల్గా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నారు. ఈ ముగ్గురు తాల్లో ఒకరు పొట్టిలో ఎంతమంది జీనోటైప్స్ ఎలా ఉన్నాయని అర్థం. సో ఫర్ సపోజ్ క్యాపిటల్ టీ ఒక్కలే ఉన్నారు, ఇది 1. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇద్దరు ఉన్నారు, ఇది 2. స్మాల్ టీ ఒక్కలే ఉన్నారు, సో 1:2:1 రేషియోలో వచ్చారు అని అర్థం. దాట్స్ ఇట్. సో ఇది మనం జీనోటైపిక్ రేషియో. జీనోటైపిక్ రేషియో వేరు, ఫినోటైపిక్ రేషియో వేరు. ఫినోటైపిక్ అంటే మనకి బయట కనిపించేది. ఒకవేళ క్యాపిటల్ టీ ఉంటే ఎలా ఉంటుంది ప్లాంట్? పొడుగ్గా ఉంటుంది. పొడుగ్గా ఉండేదాన్ని ఫినోటైప్ అంటారు. క్యాపిటల్ టీని జీనోటైప్ అంటారు. సో క్యాపిటల్ టీ ఒకటే ఉంది అలా. అదే క్యాపిటల్ టీ స్మాల్ టీ కూడా రెండు ఉన్నాయి అలా. సో స్మాల్ టీ ఒకటే ఉంది అలా. సో ఇవన్నీ జీనోటైప్ 1:2:1. అది. ఓకే గాయస్, టాటా బాయ్ గుడ్ బాయ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఏమీ లేకపోతే మంచిగా క్లాస్ విని శుభ్రంగా సుధాఫిస్.